తెలుగు స్టాక్ మార్కెట్ అకాడమీలోకి మీకు స్వాగతం సుస్వాగతం. ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయి, స్టాక్ మార్కెట్లో ఏమేమి సెక్టార్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే ఏమిటి, పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి, ఇలా మినిమం బేసిక్స్ తెలియకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకండి. వీటి గురించి మీకు సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో చూద్దాం. స్టాక్ మార్కెట్ అన్న షేర్ మార్కెట్ అన్న రెండు ఒకటే. ఎక్కడైతే స్టాక్స్ లేదా షేర్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతాయో దాన్ని స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని అంటారు. ఈ అమ్మకాలు కొనుగోలు అంతా కూడా మనకి ఆన్లైన్లోనే, అనగా మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 3:30కి క్లోజ్ అవుతాయండి. అండ్ ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్ అనేది 100% లీగల్ బిజినెస్. అట్లాగే దీనిలో 100% ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ బిజినెస్కి మిగతా బిజినెస్లకి గల తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఎంకరేజ్ చేయడం లేదు, దయచేసి గుర్తుంచుకో. మామూలుగా మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ అనుకోండి, దానికి ఏం కావాలి, ముందుగా దాని గురించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ మీన్స్ మన షాపింగ్ మాల్లో అమ్మడానికి కావాల్సిన డ్రెస్ మెటీరియల్ క్వాలిటీగా, హోల్సేల్గా ఎక్కడ దొరుకుతుంది అనేది కావాలి. అట్లాగే ఒక మంచి సెంటర్ చూసుకోవాలి. మంచి సెంటర్ మీన్స్ ఒక మంచి లొకేషన్ కావాలి. సో మంచి సెంటర్ అంటే దానికి అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ప్రతి నెల రెంట్ పే చేయాల్సి ఉంటుంది. వేలల్లో కరెంట్ బిల్లు కట్టాల్సి ఉంటుంది. అట్లాగే సమ్ అదర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దానికి తోడు మంచి అడ్వర్టైజ్మెంట్, టీవీలో పేపర్లో మంచి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే మినిమం కొన్ని లక్షలు కావాల్సి ఉంటుంది. అట్లాగే ఎంప్లాయీస్ కూడా కావాలి. బిజినెస్ రన్ అయినా కాకుండా వాళ్ళకి ప్రతి నెల సాలరీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. బిజినెస్ మంచిగా రన్ అయితే ఓకే, మధ్యలో సరిగా రన్ కాకుండా లేదంటే ఎవరైనా కాంపిటీటర్స్ వస్తే మాత్రం ఇక అంతే సంగతులు అండి. ఇలా ఏ బిజినెస్ పెట్టాలన్నా ఇవన్నీ కామన్గా అవసరం ఉంటాయి. అదే ఇక మన స్టాక్ మార్కెట్ ఈక్విటీ ఇన్వెస్ట్ విషయానికి వస్తే నాలెడ్జ్ ఎక్కువగా అవసరం ఉండదు. మంచి సెంటర్ కావాలా, సెంటర్ అవసరం ఉండదు. అడ్వాన్స్ పే చేయాల్సిన పని లేదు, రెంట్ పే చేయాల్సిన పని లేదు, కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా అవసరం ఉండదు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే మన దగ్గర ఎంతైతే అవైలబుల్ ఫండ్స్ ఉంటాయో అంతవరకు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే ఎంప్లాయీస్ కావాలా, అవసరం లేదు. మరి దీంట్లో కాంపిటీటర్ అనే వర్డే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంకరేజ్ మాత్రం చేయడం లేదు. నెక్స్ట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం. మామూలుగా ఏ బిజినెస్కి అయినా లాభ నష్టాలు అనేది చాలా సహజం. అయితే మన స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ లాభ నష్టాలు అనేది కూడా ఎప్పుడూ కూడా మనము సెలెక్ట్ చేసిన కంపెనీస్ పైన, అట్లాగే మనం తీసుకున్న ఎంట్రీ టైం అండ్ ఎగ్జిట్ టైంను బట్టి లాభ నష్టాలు అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. దీని షేర్ ప్రైస్ వచ్చేసి ఒక 300 రూపీస్ ఉంది అనుకుందాం. ఏ అనే వ్యక్తి 300 రూపీస్లో తీసుకున్నాడు. ఒక 5 days తర్వాత స్టాక్ ప్రైస్ అనేది పడిపోయింది. బి అనే వ్యక్తి 290 రూపీస్లో తీసుకున్నారు. కొన్ని వారాల తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అనేది 320కి పెరిగింది. అప్పుడు ఏ అనే వ్యక్తికి 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది,
బి అనే వ్యక్తికి 30 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అలా కాకుండా బి అనే వ్యక్తి 290లో తీసుకున్నాడు కదా, అదే ఒకేలా 300 రూపీస్ ఎగ్జిట్ అయ్యాను అనుకోండి, అప్పుడు బికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో ఇట్లా ఎంట్రీ టైం అండ్ ఎగ్జిట్ టైంను బట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే రైట్ టైం టు ఎంటర్ అండ్ రైట్ టైం టు ఎగ్జిట్ అయిన వాళ్ళు మాత్రమే సేఫ్గా ప్రాఫిట్లో ఉంటారు. ఇది తెలియని వాళ్ళు అల్టిమేట్గా లాస్లో ఉంటారండి. దీని గురించి మనం అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఏమేమి సెక్టార్స్ ఉంటాయి, ఏ సెక్టార్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. స్టాక్ మార్కెట్లో నాకు తెలిసి అబోవ్ 100 వరకు సెక్టార్స్ ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యంగా మనం చూసేవి బ్యాంకింగ్ సెక్టార్, ఐటీ సెక్టార్, ఫార్మాసిటికల్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, రియల్ ఎస్టేట్ సెక్టార్, టెలికాం సెక్టార్, గోల్డ్ అండ్ జ్యువెలరీ సెక్టార్, ఇలా 100కి పైగా సెక్టార్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ సెక్టార్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా సీజనబుల్ బిజినెస్ చేయాలి. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. దీనికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా మనం గొడుగులు అనేది ఎప్పుడు కొంటాం? ఓన్లీ ఇన్ రైనీ సీజన్లో మాత్రమే తీసుకుంటామండి. సో అదొక సీజనబుల్ బిజినెస్. అట్లాగే ఏసీలు, కూలర్లు ఎప్పుడు తీసుకుంటాం? ఓన్లీ ఇన్ సమ్మర్ సీజన్లో మాత్రమే. అట్లాగే స్వెటర్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఓన్లీ ఇన్ వింటర్ సీజన్. సో ఇలా సీజనబుల్ బిజినెస్ అనేది చేయాలి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మొన్న 2019-20 కోవిడ్ లాక్డౌన్ టైంలో ఎవరైతే ఫార్మాసిటికల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు చాలా లాభాలు పొందారండి. ఆ పీరియడ్లో అన్ని సెక్టర్స్ డౌన్లో ఉన్నాయి. ఒక ఫార్మాసిటికల్ అండ్ ఐటీ సెక్టర్స్ తప్ప అన్ని డౌన్లో ఉన్నాయండి. సో ఇలా టైంను బట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ క్యాప్ అంటే క్యాపిటలైజేషన్, లార్జ్ క్యాప్ అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కిందకి వస్తాయండి. అట్లాగే మిడ్ క్యాప్ కంపెనీస్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న టాప్ 101 కంపెనీస్ నుంచి టాప్ 250 కంపెనీస్ అన్నీ కూడా మిడ్ క్యాప్ కంపెనీస్ కిందకి వస్తాయి. అట్లాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ వచ్చేసి టాప్ 251 కంపెనీస్ నుండి మిగతా కంపెనీలు అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ కిందకి వస్తాయి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అక్కడ లో రిస్క్ ఉంటుంది, అట్లాగే లో రివార్డ్ ఉంటుంది. అదే మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మీడియం రిస్క్ ఉంటుంది, అట్లాగే మీడియం రివార్డ్ అనే ఉంటుంది కంపేర్డ్ టు లార్జ్ క్యాప్ కంపెనీస్. అదేవిధంగా మీరు స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు హై రిస్క్ ఉంటుంది, అట్లాగే హై రివార్డ్ అనేది ఉంటుంది కంపేర్డ్ టు మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్. ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒకవేళ మార్కెట్ క్యాపిటల్ కనుక 500 crores కంటే తక్కువ ఉండి దాని యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఉంటుందో వాటిని అన్నిటిని కూడా పెన్నీ స్టాక్స్ కిందకి వస్తాయి. అయితే వీటిలో వెరీ హై రిస్క్ అండ్ వెరీ హై రివార్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ 10 రూపీస్ ఉన్న స్టాక్ ప్రైస్ 20 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 20 రూపీస్ ఉన్న స్టాక్ ప్రైస్ 10 రూపీస్కి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా వీటిలో హై స్పెక్యులేషన్ అండ్ వోలటైల్ అనేది ఉంటుంది. స్టాక్ ప్రైస్ కంప్లీట్గా జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, జాగ్రత్త. అయితే నేను చాలామంది ఫ్రెషర్స్ని అబ్జర్వ్ చేశాను. ఒకవేళ వాళ్ళ దగ్గర ఒక 5,000 రూపీస్ ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం వాళ్ళు
పెన్నీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే ఒక 5,000 రూపీస్ పెట్టారనుకోండి, వారికి ఆ 5 రూపీస్ ప్రైస్ ఉన్న స్టాక్స్ ఒక 1000 క్వాంటిటీ వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే 5 రూపీస్ ఉన్న స్టాక్ ప్రైస్ ఒక 1 రూపీ పెరిగినా కూడా మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని అనుకుంటారు. వాళ్ళు అక్కడ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు, కానీ అదే స్టాక్ ప్రైస్ 1 రూపీ పడితే 1000 రూపీస్ లాస్ వస్తుంది మాత్రం ఆలోచించరు. అంటే మామూలుగా మన హ్యూమన్ సైకాలజీ అలాగే ఉంటుంది. అయితే ఈ పెన్నీ స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు బిగినర్స్ అయినా లేదంటే ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నా, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు ఈక్విటీలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయాలంటే దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది, లాభ నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మనం లాగిన్ అయిన ప్రతిసారి మన స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఒక రిస్క్ డిస్క్లోజర్ని ఎప్పటికీ చూపిస్తుంటారు మనకి. అదేమిటంటే 9 out of 10 ట్రేడర్స్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ఇన్కర్డ్ నెట్ లాసెస్ అని. అంటే ప్రతి 10 మందిలో 9 మంది ట్రేడర్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో లాస్ పొందుతున్నారు అని. అందుకే నేను చాలామందికి ఈక్విటీ ఇన్వెస్ట్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇక చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే క్యాపిటల్ ఎంత ఉండాలి అని. మనం చేసేది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీనికి ఖచ్చితంగా మినిమం ఇంత ఉండాలి అనేది ఏం లేదు. 5,000 ఉన్నా చేయొచ్చు, 10,000 రూపీస్ ఉన్నా చేయొచ్చు, 20,000, 50,000, 1 lakh అంతకన్నా ఎక్కువ ఉన్నా చేయొచ్చండి. మన కంఫర్టబుల్ బట్టి ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలమో అంతవరకు మాత్రమే చేయాలి. ఎవరో ఏదో చెప్పారని అప్పు తెచ్చి కానీ మాత్రం చేయకండి. నేను 2015లో కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన పీరియడ్లో రిలయన్స్ కమ్యూనికేషన్, అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ వచ్చేసి ఒక 30 రూపీస్ ఎంత ఉంది. సో నా దగ్గర ఒక 1000 రూపీస్ పెట్టేసి నేను ఒక 30 క్వాంటిటీ తీసుకున్నాను. సో దాంట్లో నేను ఒక 330 రూపీస్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాను. అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. సో అక్కడ నాకు 1000 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను 1000 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గురించి అట్లాగే F&O ట్రేడింగ్ గురించి చిన్న ప్లాట్ ఇస్తాను. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో మనకి లో రిస్క్ ఉంటుంది, లో రివార్డ్ ఉంటుంది. అదే F&O ట్రేడింగ్లో హై రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. ఇది మామూలుగా ఈ F&O ట్రేడింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద రిస్క్. దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, అట్లాగే చాలా అనాలిసిస్ చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక్కో టైంలో ఒక్కో స్ట్రాటజీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. దట్స్ వై ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు డూ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. నేను మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మనం అప్కమింగ్ వీడియోస్లో ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎందుకు పడుతుంది, నష్టాల్లో ఉన్న స్టాక్స్ని ఏం చేయాలి, ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి, రైట్ టైం టు ఎంటర్ అండ్ రైట్ టైం టు ఎగ్జిట్ ఎలా అవ్వాలి, బై సెల్ సిగ్నల్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. మేము మిగతా యూట్యూబ్ ఛానల్ లాగా మా ఛానల్ని లైక్ చేయండి అని కానీ సబ్స్క్రైబ్ చేయండి అని కానీ మేము మిమ్మల్ని కోరడం లేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. సదా మీ సేవలో మీ తెలుగు స్టాక్ మార్కెట్ అకాడమీ. థ్యాంక్ యూ అండి.